ఇక పశ్చిమాసియాలో యుద్ధంతో చాలా దేశాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆసియా దేశాల్లో తీవ్ర సంక్షోభం చిక్కుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో యుద్ధ వ్యతిరేక కమిటీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యుద్ధం ఎవరి కోసమంటూ కడప జిల్లాలో సదస్సు నిర్వహించింది. వార్ను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సదస్సుపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. గుంటూరులో పద్మశాలి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించబోతున్నారు. మొత్తం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం కారణంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై వివరించేందుకు, తర్వాత చైతన్యవంతం చేసేందుకు యుద్ధం ఎవరి కోసం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంతో మనం మాట్లాడేందుకు సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, యుద్ధం ఎవరి కోసం ఉన్న అంశం ఇవాళ చర్చనీయాంశంగా మారింది. తర్వాత వచ్చేసి పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ఒంటింట్లోకి వచ్చి చేరింది. ఒంటింట్లో కూడా యుద్ధ ప్రభావం కనిపిస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎట్లా ఉద్యమం ముందుకెళ్తాం? సార్, ఇదే విషయాన్ని మనము కూలంకషంగా చర్చించుకోవడానికి ఈరోజు పద్మశాలి కళ్యాణ మండపంలో యుద్ధ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో ప్రజా సంఘాలన్నీ కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి సదస్సు యుద్ధం ఎవరి కోసం అనే సదస్సు. అసలు మన దేశము శాంతి కాముక దేశం అనేది అందరికీ తెలుసు. ప్రపంచంలో మనము గత 70 సంవత్సరాలుగా, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి కూడా మనము అలీన విధానాన్ని అవలంబిస్తున్నాము. కానీ ఈరోజు ఎంత స్థితికి మనం దిగజారిపోయామంటే, ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకుపోతే మనము కనీసం నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నాము. అదేవిధంగా ఒక దేశాధ్యక్షుడిని బాంబులు వేసి చంపితే కనీసం ఖండించలేని స్థితిలో కూడా మనము ఈరోజు ఉన్నాము. అదేవిధంగా ఎవరైతే అక్రమంగా జాత్యహంకారంతో సామ్రాజ్యవాద ధోరణితో దాడులు చేస్తున్నారో వాళ్ళ పక్కన మనం చేరి వాళ్ళకు మనం మద్దతు ప్రకటించడం చాలా ఖండించదగినటువంటి విషయము. హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచి మళ్ళీ మూసేశారు. తర్వాత అమెరికా తన దాడులు కొనసాగిస్తుంది. ఒకవైపు దౌత్య చర్చలు, శాంతి చర్చలు అంటూనే మరోవైపు దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ మొత్తం పరిణామాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, తర్వాత యుద్ధం ఎందుకున్న అంశాన్ని ఎట్లా జనాల్లోకి తీసుకెళ్తాం? ఈరోజు అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికల వాగ్దానము యుద్ధంలు నివారిస్తాను ప్రపంచంలో అని అమెరికా ప్రజలకు చెప్పి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు ఆయన యుద్ధాలను ప్రేరేపించేవాడుగా ప్రపంచమంతా మనం చూస్తూ ఉన్నాం. అంటే అమెరికా ప్రజల్నే మభ్యపెట్టి ఎన్నికైనటువంటి ఒక వ్యాపారస్తుడు. ప్రధానంగా అమెరికా ఆయుధ వ్యాపారానికి ఆయన నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. రెండోది, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులు అరెస్ట్ వారెంట్ జారీ చేశాయి అతను అరెస్ట్ చేయాలని. కానీ అరెస్టు చేసేటువంటి పరిస్థితి లేదు. అతను జాతి అహంకారమైనటువంటి ఒక రకమైన సామ్రాజ్యవాద వైఖరి వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ఈ జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధము 3 అంశాలుగా మనం చూడాలి. 1 మతం, 2 ఆయిలు, 3 అధికారం. అంటే అమెరికా అనుకూల ప్రభుత్వాలు మధ్యాసియాలో ఏర్పడడానికి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయిల్ మీద పెత్తనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మతం ఆధారంగా అమెరికాను, ఇజ్రాయెల్ ఎదుర్కోవటానికి అక్కడ స్థానిక ప్రజలు కొన్ని పార్టీలు, సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి పరిష్కారం అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితే, భద్రతా మండలే, అంతర్జాతీయ న్యాయస్థానాలే దీనికి పరిష్కారం తప్ప అమెరికా అంతర్జాతీయ రౌడీగా, అంతర్జాతీయ పోలీసుగా, అంతర్జాతీయ ఒక దుర్మార్గమైనటువంటి వైఖరిని ప్రపంచ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి 60% మంది ప్రజలు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఇదే విషయం మాట్లాడడానికి మొత్తం విరసం నాయకురాలు వరలక్ష్మి మేడం, చెప్పండి. మొత్తానికి కొన్ని వేల మంది ఈ మొత్తం యుద్ధంలో చనిపోయారు. సుమారుగా $1 బిలియన్ ఆస్తి ధ్వంసమైంది. మొత్తానికి యుద్ధాన్ని ఎట్లా చూడాలి? సరే, ప్రపంచం ఎక్కడో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్ మీద తీవ్రంగా కనిపిస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రత్యక్ష వలసలు పోయి పరోక్ష వలసలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దోపిడీ కొత్త రూపం తీసుకుంది. సామ్రాజ్యవాదం కూడా కొత్త రూపంలో అది మొత్తంగా ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈరోజు వనరుల మీద సామ్రాజ్యవాద దేశాలు కన్ను వేశాయి. ఎక్కడైతే వనరులు ఉన్నాయో అవి ఖనిజాలు కావచ్చు, చమురు కావచ్చు, వాటి కోసము ప్రపంచ రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. యుద్ధం వెనుక రాజకీయాలు కూడా ఇవే. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన, ఇరాన్ అధ్యక్షుడిని చంపేసిన దానికి కారణం అక్కడ వనరుల మీద అమెరికా చెలాయించాలని అనుకోవడం. అట్లాగే మనకి పశ్చిమాసియాలో కీలకంగా ఇజ్రాయిల్ అనే దాన్ని, ఒక రాజ్యాన్ని అక్కడ స్థాపించి పాలస్తీనా ప్రజల్ని నిర్వాసితులను చేసి గాజాలో ఇంకా అశాంతి కొనసాగుతూ ఉంది.
అక్కడ అదొక సైనిక స్థావరంలాగా ఇజ్రాయెల్ని అమెరికా వాడుకుంటూ ఉంది. ఈరోజు భారతదేశం కూడా యుద్ధాలని వ్యతిరేకిస్తుంది. సూత్రప్రాయంగా మేము యుద్ధాలకు వ్యతిరేకమని చెప్పడానికి, భారతదేశ ప్రజలుగా మేము ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పడానికి ఇటువంటి సమావేశాలు, సదస్సులు చాలా చోట్ల జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము కూడా ఇక్కడ ఒక సదస్సుని ఏర్పాటు చేశాం. తర్వాత సిఎంఎస్ పద్మ గారు ఉన్నారు. మేడం చెప్పండి, యుద్ధం వల్ల అనర్థాలను ప్రజలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం ఎందుకు అన్నటువంటి చర్చ కూడా జనాల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? యుద్ధం అనేది కేవలము ఒక పిడికెడు మంది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఈరోజు యుద్ధం చేస్తున్నటువంటి దేశాల్లో ప్రజలు కూడా ఈరోజు నిరసనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం వల్ల జరిగే నష్టం అంతా కూడా ప్రజల మీద భారం పడుతుంది. యుద్ధం చేస్తున్న దేశాలు, అలాగే యుద్ధానికి గురవుతున్న దేశాలు, ఈరోజు భారతదేశం కూడా యుద్ధం ప్రభావం పడుతూ ఉందన్నమాట. ఎందుకంటే భారత ప్రధాని ఈరోజు ఏం మాట్లాడట్లేదు. ఈరోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి కుటుంబంలో ఈరోజు గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 25 రోజులు కాదు, ఇప్పుడు 45 రోజులకు ఒకసారి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈరోజు భారత ప్రధాని కానీ అందరు ఏం మాట్లాడుతున్నారు, ఏం సమస్యలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు, అసలు గ్యాస్ కొరతే లేదని చెప్పేసి కవర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు భారత ప్రజలందరినీ కూడా మీరు పలకరించండి, కుటుంబానికి ఇంటింటికి వెళ్ళి పలకరించండి. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుస్తూ ఉంది. ఇది ఎవరి ప్రయోజనాల కోసం? కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసము ఈరోజు భారత ప్రధానమంత్రి తన స్నేహం, వ్యక్తిగత స్వార్థపూరితమైన స్నేహం, నెతన్యాతో ఉన్న స్నేహం, ట్రంప్తో ఉన్న స్నేహం కోసము ఈరోజు భారత ప్రజల్ని పణంగా పెట్టినాడు. ఈరోజు అట్లే మనతో రాయలసీమ మహిళా శక్తి నాయకురాలు ఉన్నారు. చెప్పండి, యుద్ధం చాలామంది ఎక్కడో జరుగుతున్న యుద్ధం మనకేం సంబంధం లేని అనుకుని చాలామంది ఉన్నారు. ప్రజలు ఏ రకంగా ఈ సందర్భంలో ఎట్లా స్పందించాలనుకుంటారు? యుద్ధము ఎవరి కోసము? అది ప్రజలకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఒక చిన్న హోటళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా యుద్ధం గురించి, మన గ్యాస్ పెరిగిపోయి గ్యాస్ రావడానికి కూడా 25 రోజులు పడుతుందని చెప్పి, గ్యాస్ ఇక్కడికి రావడం లేదని చెప్పి హోటల్ కూడా ఎత్తివేసిన టైం జరుగుతూ ఉంది. చిన్న వ్యాపారస్తులు కూడా చాలా నష్టంగా ఉంది. యుద్ధము ఎవరి కోసం అనేది మాకైతే తెలియడం లేదు. మనం అందరం కలిసి ఈ యుద్ధాన్ని ఆపేటట్టుగా మనం చూడాలని మేము కోరుకుంటున్నాం. అయితే యుద్ధం ఎవరి కోసం ఏర్పాటు చేసినట్టు ప్రొద్దుటూరు సదస్సులో అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు, తర్వాత స్థానిక నాయకులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు వివరిస్తున్నాయి. ఆర్థికంగా, తర్వాత సామాజికంగా జరుగుతున్న పరిణామాలు వివరిస్తూ యుద్ధం వద్దు అనేటువంటి నినాదాన్ని తీసుకునే దిశగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, ప్రొద్దుటూరు. మేడిగడ్డకు సీఎం రేవంత్. అప్డేట్స్ చూసే